శ్రీ కార్తీక పురాణము 8వ అధ్యాయం ప్రారంభం. భగవన్నామ స్మరణ మహత్యము అజామిలుని కథ. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తోంది. దయచేసి నా యందు అనుగ్రహం ఉంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమని అన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములమైన దుర్మార్గులు చేయలేని పాపాలన్నింటివి ఏవీ ఉండదు. పాపకర్ములమైన వారి వలన వర్ణసంకరం అనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతట పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వల్ల పవిత్రులు అవుతూ ఉంటారు. అన్ని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మలు ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుంటే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆవిరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా వాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకొని గట్టెక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాప పారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఆ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓరే అజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మం ఈ మాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియచెప్తాను. జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మ ధర్మం అని పెద్దలు చెప్తారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తేరుకొని ఉంటుంది. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యం అవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణానదుల పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తారాలలో గల ఆలయాల్లో చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతమని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలితము కోరుకుంటూ చేసే ధర్మ కార్యాలు పునర్జన్మకు కారణమై కష్టసుఖాలను కారణాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు, డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. దేశకాలమాన పరిస్థితులు గమనించి చేసే కోరికలేవైనా పనులు అక్షమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లు పుణ్యకారణం తెలిసి చేసిన తెలియక చేసిన పాపాన్ని భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామ స్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను విను. కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు, సుగుణవతి అయిన హైమవతి అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిలుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడికి అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెండ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున అజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయటానికి చెట్టుకెక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. అజామిలునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామిలుడు భార్య మరణించాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్లకు
2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామిలునికి వార్ధక్యం ఆవరించింది. మరణం ఆసన్నమయ్యింది. అజామిలుని ప్రాణాలను తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసి అజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుణ్ణే పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుణ్ణే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవటం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోవడానికి తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాప పుణ్యాలకు సూర్యచంద్రుల 8 దిక్కులు, ఆదిదేవులు, వాయువు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా రాయిస్తుంటాడు. ఆ పైన ఆయుర్దానము పూర్తి అయినాక అంతకు ముందు వారు చేసిన పాపకర్మలను అనుభవించడం చేయటం కోసం యమలోకానికి తీసుకురావటానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతని చేత అనుభవింపచేయటం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఆ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని మాకు ఏమీ తెలియటం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణునామ స్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవటం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకుపోతున్నాము అని చెప్పి అజామిలుణ్ణి తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడైన, క్రూరుడైన, పాతకుడైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందునే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు. కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించటం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలామని చెప్పి గీతాచార్యుని మాటలు గుర్తు చేస్తుంది అజామిలుని జీవిత గాథ. ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గాని లభించదు. 8వ రోజు పారాయణం సమాప్తం.